నా పేరు విష్ణు. గత నెల నేను వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాను. అప్పుడు నాకు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు మార్చి 13. ముందుగానే నేను బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే ఆ బస్సులో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. నా దరిద్రానికి ఆ బస్సులో లాస్ట్ సీట్ వచ్చింది. పండగ సీజన్ కావడంతో ఇక ఎన్ని వెబ్సైట్స్ చూసినా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు. ఇక నేను ఏం చేయలేక నా లగేజ్ తీసుకొని బస్ దగ్గరికి వచ్చేసాను. కానీ అనుకోకుండా బస్ కొంచెం లేటుగా స్టార్ట్ అయింది. ఇక బస్ మధ్యలో ఎక్కడైనా ఆగితే భోజనం చేద్దాం అనుకున్నాను. సరిగ్గా 7:30కి నా బస్ స్టార్ట్ అయింది. నేను నా లాస్ట్ సీట్లో వచ్చి కూర్చున్నాను. విండో సీట్లో కూర్చున్నాను. నా పక్కన మిగతా అన్ని సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. ఇక నా మొబైల్ తీసుకొని సాంగ్స్ వింటూ ఉన్నాను. అలా బస్సు వెళ్తున్న వేగానికి విండో నుంచి చల్లగా గాలి వీస్తూ ఉంది. నాకు తెలియకుండానే నేను నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయాను. రాత్రి సుమారు 11 గంటలైంది. బస్ ఒక హోటల్ దగ్గర టిఫిన్స్ కోసం ఆపారు. నేను కిందకి దిగి టిఫిన్ చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం దూరంగా టాయిలెట్కి వెళ్ళాను. అక్కడ నా చుట్టుపక్కన ఎవ్వరూ లేరు. ఇకపోతే ఇంకొంచెం దూరంలో ఒక అమ్మాయి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి అటువైపు తిరిగి ఉండటంతో నాకు తన ఫేస్ సరిగ్గా కనిపించలేదు. నేను నా బస్ దగ్గరికి వచ్చేసాను. నా బస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. నేను వెళ్ళి సీట్లో కూర్చున్నాను. బస్ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంది. ఇంతలో నేను విండో నుంచి చూస్తే ఇందాక నా ముందు నుంచి వెళ్ళిన ఆ అమ్మాయి అక్కడే ఒంటరిగా నిల్చొని నన్నే చూస్తుంది. కానీ ఆమె కొంచెం దూరంలో ఉండటం వలన నాకు ఆమె ఫేస్ సరిగ్గా కనిపించలేదు. నేను ఇంకా ఆమె వైపు చూడకుండా నా మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. బస్ హైవేపై వెళ్తూ ఉంది. కానీ విషయం ఏంటంటే బస్ విండో నుంచి బయటకు చూసిన నాకు ఇందాక కనిపించిన ఆ అమ్మాయి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చాలా దూరంగా నిల్చొని నన్నే చూస్తూ కనిపిస్తుంది. అలా తను రోడ్డు పక్కన ఒంటరిగా ఉండి ఫేస్ సరిగ్గా కనిపించకుండా నిల్చుంటే నాకు తనని చూస్తున్న ప్రతిసారి చాలా భయంగా ఉంది. ఎందుకంటే తను నన్ను ఎందుకు ఫాలో అవుతుంది, లేదంటే అది నా భ్రమ అని నాకు అనిపించింది. ఈ విషయం గురించి చెప్దామంటే నా పక్కన ఎవ్వరూ లేరు. ఇక బస్సులో లైట్స్ కూడా ఆఫ్ చేసేశారు. నేను నెమ్మదిగా మొబైల్ చూస్తూ నిద్రపోయాను. అక్కడికి 1 గంట సమయం తర్వాత ఎవరో నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. నేను కళ్ళు తెరిచి నా పక్కన సీట్స్ వైపు చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. మళ్ళీ అనుకోకుండా విండో వైపు చూశాను. మళ్ళీ ఆ అమ్మాయి అలానే ఫాలో అవుతూ వస్తుంది. ఈసారి నా భయం ఇంకా ఎక్కువైంది. నేను వెంటనే విండోని క్లోజ్ చేసేసాను. ఇక ఆ నిమిషం అంత దూరంలో ఉన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా విండోపై పడి నాకు దగ్గరగా కనిపించింది. నేను అదిరిపడి వెనక్కి వెళ్ళి వెంటనే గ్లాస్ ఓపెన్ చేసేసాను. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదు. విండో నుంచి బయటకు చూశాను. బస్సు వెనకాల ఎక్కడో దూరంగా చీకటిలో రోడ్డుపై మధ్యలో నిల్చొని నన్నే చూస్తుంది. తన రూపం మాత్రం చాలా వికృతంగా ఉంది. తన ఫేస్ నాకు సరిగ్గా కనిపించడం లేదు. నేను తననే చూస్తూ ఉన్నాను. ఒక దగ్గర బస్సు కుడివైపుకి తిరిగేసరికి నాకు అమ్మాయి మరి కనిపించలేదు. నాకు తెలిసి ఇక అమ్మాయి అక్కడే ఉండిపోయి ఉండొచ్చని అనుకున్నాను. నా బాటిల్ తీసుకొని క్యాబ్ ఓపెన్ చేసి కొంచెం వాటర్ తాగాను. నేను వాటర్ తాగడానికి తల పైకి ఎత్తిన సమయంలో విండో నుంచి ఒక చున్నీ సడన్గా వచ్చి నా గొంతుకు చుట్టుకుంది. ఆ చున్నీ అలాగే గొంతు దగ్గర నుంచి నా 2 చేతులు 2 కాళ్ళకు చుట్టుకుంది. ఇక నా చేతిలో వాటర్ బాటిల్ పక్కన పడిపోయింది. నాకు ఊపిరి ఆడటం లేదు. ఎవరిని పిలవలేకపోతున్నాను. నా కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. నేను వెనుక సీట్లో అటు ఇటు కదులుతూ చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను సీట్లోంచి కిందకు కూడా పడిపోయాను. కానీ ఆ చున్నీ నన్ను ఎంత గట్టిగా పట్టుకుందంటే నా శక్తినంతటినీ ఉపయోగిస్తున్నా సరే ఏ మాత్రం కూడా విడిపించుకోలేకపోతున్నాను. కానీ ఇంతలో కింద పడిపోయి ఉన్న నాకు మిగతా ప్యాసింజర్స్ కాళ్ళన్నీ కనిపిస్తున్నాయి. ఆ కాళ్ళ మధ్యలో బస్సు మొదటి సీటు దగ్గర ఎవరో ఒక అమ్మాయి నిల్చున్న కాళ్ళు కనిపిస్తున్నాయి. నేను నా తల పైకెత్తి ఆమె ఫేస్ వైపు చూశాను. ఆ క్షణం నా భయం ఇంకా రెట్టింపైంది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు
బస్సుకు బయట చాలా దూరంలో కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు బస్సులో నాకు ఎదురుగానే ఉంది. తను నెమ్మదిగా నా వైపే వస్తుంది. నాకు బస్సు సౌండ్ కానీ లేదంటే ఇంకెవరైనా మాట్లాడే సౌండ్ కానీ నాకు అస్సలు వినిపించటం లేదు. కేవలం ఆమె నడుచుకుంటూ వస్తున్న గజ్జెల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆ శబ్దం ఖచ్చితంగా మనిషిదైతే కాదు. నాకు తెలుస్తుంది ఇక నా ప్రాణాలు నా చేతిలో లేవు అని. ఆ అమ్మాయి నాకు దగ్గరికి వచ్చేసింది. నా గొంతు మీద ఉన్న చున్నీ ఇంకా గట్టిగా చుట్టుకుంటుంది. నా కనులు పూర్తిగా మూసుకుపోతున్నాయి. ఆ అమ్మాయి ఆకారం నా దగ్గరికి వచ్చేసరికి తన జుట్టు మొత్తం గాలికి ఎగురుతూ నాకు తన ఫేస్ కనిపించింది. తన ఫేస్ మొత్తం చాలా గాయాలతో రక్తంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. నేను నెమ్మదిగా వెనక్కి వెళ్తూ ఉండగా నా ప్యాంట్ పాకెట్లోంచి నా వ్యాలెట్ బయటకు పడి ఓపెన్ అయింది. ఇక ఒక్క క్షణంలో నన్ను చుట్టుకున్న ఆ చున్నీ నా గొంతును, నా కాళ్ళను, చేతులను వదిలేసింది. వెంటనే నాకు విముక్తి దొరికింది. నేను తేరుకొని చుట్టూ చూసేసరికి అక్కడ అమ్మాయి ఆకారం కానీ ఆ చున్నీ కానీ ఏమీ లేవు. అసలు ఆ అమ్మాయి ఎవరు అని నేను ఆలోచిస్తూ ఉండగా నా కాళ్ళకి నా వ్యాలెట్ తగిలింది. ఆ వ్యాలెట్ ఓపెన్ అయి ఉంది. నేను తీసుకుందామని కిందకు చేయి చాచినప్పుడు అక్కడ ఇందాక నా చెయ్యి నుంచి పక్కకు పడిపోయిన వాటర్ బాటిల్లోంచి నీరు ఆ వ్యాలెట్ చుట్టూ వ్యాపించి ఉంది. ఆ వాటర్లో ఇందాక నాకు దగ్గరికి వచ్చిన గాయాలతో రక్తంతో తడిసి ఉన్న ఆ అమ్మాయి ఆకారం మళ్ళీ కనిపించింది. వెంటనే ఆ వాటర్ దగ్గరే ఉన్న నా వ్యాలెట్ వైపు చూశాను. నా వ్యాలెట్లో కొన్ని వారాల క్రితం చనిపోయిన నా రాధాకుమారి ఫోటో ఉంది. వాటర్లో ప్రతిబింబం, వ్యాలెట్లో ఫోటో చూస్తే నాకు అప్పుడు అర్థమైంది ఇంతసేపు నన్ను ఫాలో చేసింది నా రాధాకుమారియే అని. వైజాగ్లో తను నేను ప్రేమించుకున్నాం, కానీ అనుకోకుండా తను చనిపోయింది. కానీ అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. నాకు సడన్గా ఈ విషయం తెలిసింది. తన కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని నాకు చెప్పారు. అప్పటి నుంచి తన ఫోటోని నా వ్యాలెట్లోనే పెట్టుకొని బతుకుతున్నాను. ఇప్పుడు తనని ఇలా చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఆ క్షణం నేను ఆ వాటర్ దగ్గర ప్రతిబింబాన్ని పట్టుకొని మోకాళ్ళ మీద పడి చాలా గట్టిగా ఏడ్చాను. కాసేపటికి నేను విండో దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా మా బస్ని ఓవర్టేక్ చేసి 1-2 కార్స్ చాలా వేగంగా ముందుకు వెళ్ళాయి. అక్కడికి 10 నిమిషాల్లోనే మొదట వెళ్ళిన కారు వేగంగా వెళ్ళి ఒక చెట్టుకు ఢీకుంది. మా బస్ కూడా వెంటనే ఆపారు. అందరూ అక్కడికి వెళ్ళి కారులో ఎవరికైనా ఏమైనా అయిందేమో అని చూస్తున్నారు. నేను కూడా బస్ దిగి అక్కడికి వెళ్ళి చూశాను. ఆ క్షణం ఆ కారులోంచి చాలా ఆయిల్ కూడా లీక్ అవుతుంది. ఇంతలో ఆ కారులోంచి ఒక వ్యక్తిని బయటకు తీశారు. ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ వ్యక్తిని చూడగానే నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు ముందే తెలుసు. అతను మరెవరో కాదు, నేను రాధాకుమారి లవ్ చేసుకోవడానికి ముందు రాధాకుమారిని ప్రేమించింది ఈ రాజేశే. తనని అలా బయటకు తీసి స్ట్రక్చర్ ఎక్కిస్తుండగా తన దగ్గర నుంచి ఒక గన్ బయటపడింది. అందరూ ఆ గన్ను చూసి భయపడ్డారు. ఇంతలో నా పక్కన ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, ఎవరిని చంపడానికి వెళ్తున్నాడో దేవుడు తన రాతలా రాశాడు. వీడు ఇక్కడ చచ్చిపోయాడు, వీడు చంపాలనుకున్నవాడు బతికిపోయాడు అని అన్నారు. రాజేష్తో పాటు కారులో వచ్చిన ఇంకో వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడికి వెళ్ళి నేను అతన్ని కలిశాను. అప్పుడు అతను చెప్పింది విని నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అతడేం చెప్పాడంటే, నేను రాధా లవ్ చేసుకోవడం ఈ రాజేష్కి నచ్చకపోవడంతో నేను విజయవాడ వెళ్ళిన సమయం చూసి రాధని వైజాగ్లో చంపడానికి ప్రయత్నిస్తే రాధ తప్పించుకొని వెంటనే విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కింది నాకు దగ్గరికి వచ్చేయడానికి. నేను ఇందాక టిఫిన్ చేసిన ప్లేస్లోనే తను కూడా టిఫిన్ చేసింది. తరువాత ఎవ్వరికీ కనిపించకుండా ఆ హోటల్కి దూరంగా వెళ్ళి నిల్చుంది. కానీ ఆ రోజు టిఫిన్ చేశాక రాధ మళ్ళీ బస్సు ఎక్కలేదు. అక్కడికి కొంతమంది వచ్చి బస్సుని వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళ వెనకాల రాజేష్ ఉండి మొత్తం నడిపిస్తున్నాడు. రాధని అక్కడి నుంచి తీసుకెళ్ళి రాజేష్ తన మొబైల్లో కొన్ని ఫొటోస్ చూపించాడు. ఆ ఫొటోస్లో నాకు ఆల్రెడీ ఇంకో అమ్మాయితో మ్యారేజ్ అయిపోయినట్లుగా, నేను రాధని మోసం చేస్తున్నట్లుగా చెప్పాడు. కానీ ఆ ఫొటోస్ తను ఎడిట్ చేసి తనని నమ్మించాడు. రాధకి నా మీద కోపం చాలా ఎక్కువగా పెరిగిపోయింది.
తన ప్రేమని అంగీకరించలేదని ఆ రాధని అతి కిరాతకంగా చంపాడు రాజేష్. అయినా సరే తన కోపం తీరకపోవడంతో ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకున్నాడు. అందుకే నా బస్సుని ఫాలో అయ్యాడు. కానీ ఇలా చనిపోయాడు. రాజేష్ కార్ డ్రైవ్ చేస్తుండగా నేను కారు వెనుక సీట్లో కూర్చున్నాను. నాకు ఏదో ఒక చున్నీ వచ్చి చుట్టేసి నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. మేము నీ బస్సుని క్రాస్ చేసిన వెంటనే మాకు రోడ్డు పైన ఒక్క వింతైన ఆకారం కనిపించింది. అంత వేగంగా వెళ్తున్న మా కార్ని రాజేష్ ఒక్కసారిగా సైడ్కి తిప్పడంతో కార్ బలంగా చెట్టుకు ఢీ కొట్టి అక్కడికక్కడే రాజేష్ మరణించాడు అని రాజేష్ ఫ్రెండ్ నాకు మొత్తం చెప్పాడు. అలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి నాది రాధది కలిసున్న ఫోటోని నా వ్యాలెట్లో పెట్టుకొని ఆ రోజు రాత్రి విజయవాడ వెళ్ళిపోయాను.